అమ్మవారు శుక్రవారం నాడు వరలక్ష్మిగా మనకు ప్రతి శుక్రవారం వరలక్ష్మి వరాలనిచ్చే తల్లి కనుక వరలక్ష్మి. ఈనాడు ఆరాధించడం ద్వారా అమ్మవారిని మనం ఉపవాసం చేయవచ్చు, భగవతిని ఆరాధించవచ్చు. అయితే మరి ఎందరో దేవాలయాలకు వస్తున్నారు, అమ్మవారిని దండం పెట్టుకుంటున్నారు, సెల్ఫీలుగా ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది కాదు జ్ఞానం. అమ్మవారు చెప్పింది, అమ్మా నీవు ఎక్కడ ఉన్నావు తల్లి అని మహర్షులు ప్రార్థించగా, నాహం కైలాసే నాహం తీర్థే, తీర్థాలలో వెతికినా నేను దొరకను, కైలాసము వైకుంఠాలలో కూడా నేను కనిపించను. నా గురించి శుద్ధమైన జ్ఞానవంతుడు ఎవరైతే హృదయంలో నన్ను నిలుపుకుంటాడో వాడి హృదయంలోనే నేను ఉంటాను. అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగతు శూన్యంచ శూన్యంచ అహం ఆనందానానందో అహం విజ్ఞానే అహం బ్రహ్మ బ్రహ్మణి వేదితవ్యే అహం పంచభూతాని. అమ్మవారు వేదంలో చెప్పింది, పంచభూతాలలో నేనున్నాను, నీ హృదయ కమలంలో కూడా నేనున్నాను. అయితే నువ్వు నన్ను ఆరాధించు. ఏ విధంగా ఆరాధిస్తావు అంటే, అమ్మవారి దేవాలయం ఏ దేవాలయమైనా సరే ప్రవేశించగానే ధ్వజస్తంభం దగ్గర నుంచే, అమ్మ నీ ఆజ్ఞ తల్లి, నీ దర్శనానికే వచ్చినాను అని త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ప్రార్థించి ఆలయంలోకి ప్రవేశించాలి. ఒక ప్రదక్షిణం లేదా 3 ప్రదక్షిణాలు, 3 కాలాలు మనకు కాబట్టి 3 కాలాలలో ఆయురారోగ్యాలతోటి ఉండాలని త్రిగుణాత్మికమైన అమ్మవారిని 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని చూస్తున్నంతసేపు వేరే ప్రపంచం మనకు కనిపించకూడదు. అమ్మనే ఒక ప్రపంచం. అమ్మనే చెప్తున్నది, అహం బ్రహ్మస్వరూపిణి, బ్రహ్మనే నేను, రుద్రుడనే నేను, విష్ణువునే నేను, అంతా నా సంతానమే మీరు. అయితే అమ్మవారిని గుర్తించాలి. ముఖ్యంగా ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళుతాము, కలెక్టర్ అనుకోండి, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే ఆలోచన ఉండదు. మన పని కావాలి అని ఒక అప్లికేషన్ పట్టుకొని పోయి, అయ్యా నన్ను అనుగ్రహించండి, నా బాధలు ఇవని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మనస్సులో భగవంతుడు హృదయంలో ఉన్నాడు. ఆ మనసులోనే అమ్మవారు ఉన్నప్పుడు మన కోరిక అమ్మవారు తెలుసుకోలేదా? కాబట్టి శుద్ధమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించు తల్లి, నా బాధలను తీర్చు, నా కష్టాలను తీర్చు అని అమ్మవారిని మనసులో ప్రార్థించాలి. కానీ ఫోటోలు దిగడము, అమ్మవారి గుళ్ళలో తెచ్చినటువంటి ఒక చెత్త పదార్థాలు పడేయడం, అమ్మవారు గుడి అంటే అమ్మవారు ఒడి, ధ్వజస్తంభము, అమ్మవారు ముఖమండపం, ఇవంతా కూడా అమ్మవారు ఒడి. మనం ఎక్కడ కూర్చున్నా అమ్మవారి ఒడిలో కూర్చున్నట్టు. ఆ జగన్మాత తల్లులకు తల్లి, మన ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటాం కదా. కాబట్టి అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధించాలి అంటే అమ్మవారిని తదేకంగా చూడాలి. భద్రకాళీ శరణం మమ, శ్రీమాత్రే నమః, శ్రీ దుర్గాయై నమః. మనకు తోచిన నామం అన్నీ ఆమని. కాబట్టి శుద్ధంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేరే లోకము వేరే ఆలోచన లేదు. మన పిల్లలు, మన భార్య, భర్తలు, తల్లిదండ్రులు ఇవన్నీ కూడా భవబంధాలన్నీ అమ్మవారు సృష్టించినదే. ఇవన్నిటికీ యోగక్షేమాన్ని కలిగించాలి అంటే ఆలయంలో మౌనంగా కేవలం అమ్మవారిని చూస్తూ పెదవులు మాత్రమే భద్రకాళి శరణం మమ అనే నామం పలికిస్తూ, సరే మనం శుక్రవారం అధిక ఈ భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల మన గోత్రనామాలు మనమే చెప్పుకోవాలి. అమ్మ నీ సంతానమే గోత్రం అంటే ఏమిటమ్మా? ఋషి ప్రోక్తమైనది. ఆ ఋషి ద్వారా నీవు ఉద్భవించినావని చెప్పడమే గోత్రము. మన ఇంటి పేరు అవసరం లేదు. ఇంటి పేరు అంటే ఒక ఊరు కావచ్చు. మన పేరు, అమ్మ నేను నీ శిష్యుడను, నీ ఆలయానికి వచ్చిన నన్ను అనుగ్రహించు అనాలి. కానీ అమ్మవారిని ఫోటోలు దించడం ద్వారా అమ్మవారిని మనసులో నిలుపుకోలేము. సెల్లులో నీవు బంధించినావు అనుకుంటావు, కానీ అమ్మవారు అనుకుంటుంది వీడు మూర్ఖుడు, నన్ను చూద్దామని వచ్చి కేవలం ఫోటో దిగిపోతున్నాడు, అంటే ఫోటోకే పరిమితమైనాడు అని అమ్మవారు వేద మహర్షులు కూడా ఇక్కడ కూడా ఋషులను మరి ఎంత ఈ ఛాయాచిత్రం ఎన్నో ఏళ్ల బట్టి ఉన్నది. కానీ ఏ మహర్షుల దగ్గరికి ఏ దేవతలు పోయినా కూడా నమస్కరించినారే తప్ప ఈ ఫోటో ప్రపంచం లేదు. కాబట్టి భక్తులందరూ అనుగ్రహించాలి అంటే అమ్మవారిని మనం మౌనంగా ప్రార్థించండి. అమ్మవారి బొట్టు వస్తే చాలు, తీర్థం రాకపోవచ్చు, ప్రసాదం రాకపోవచ్చు, కానీ అమ్మ అనుగ్రహం ఉంటే సమస్తమన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చి చేరుతాయి. కాబట్టి ఇది గమనించగలరు. ఆలయంలో ప్రవేశించినప్పుడు కేవలము మీ దృష్టి అమ్మవారి మీదనే ఉండాలి, వేరే అవసరం లేదని భగవంతుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలని భక్తులందరికీ విన్నవిస్తూ భద్రకాళీ శరణం మమ.